హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరడా ఆడియోస్. ఇప్పుడండి మీ ముందుకి ఒక 5.1 హెవీ పవర్ గల డాల్బీ డిటిఎస్ సపోర్ట్ చేసే పవర్ యాంప్ అండి. ఇది వచ్చండి మనకు శ్రీకాకుళం ఏరియా నుంచి ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందండి, ఇంకా ఎవరైనా కొత్త నా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. అయితే అండి మనకి ఇది జామ్ నుంచి ఆనంద్ గారు అనే ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. ఆల్రెడీ అతను గతంలో ఒక హోమ్ థియేటర్ కొనడం జరిగింది. గతంలో అంతే సంవత్సరాలు జరపలేదండి. పోయిన సంవత్సరం తీసుకున్నారు, ఈ సంవత్సరం మళ్ళీ అప్డేట్కి వస్తారండి. అయితే అందులో వచ్చండి ఐసీలతో ఉంది బోర్డు. అందువల్ల నేను ఒక స్పీకర్ ప్యాకేజ్ ఇచ్చానండి. ఆ స్పీకర్ ప్యాకేజ్కి ఆ బోర్డుకి కరెక్ట్ మ్యాచ్ అవ్వట్లేదండి. తర్వాత అతను చాలాసార్లు ఫోన్ చేసి అసలు సౌండ్ రావట్లేదండి అంటే, ఆ స్పీకర్ ప్యాకేజ్కి మీరు వేసుకున్న బోర్డులకి మ్యాచ్ అవ్వండి. మీకు ట్రాన్సిస్టర్ బోర్డులు అయితే పర్లేదండి, మీకు బాగుంటుంది. లేదనుకుంటే ఎవరిదైనా యాంప్ ఉంటే మీ దగ్గర తీసుకొచ్చి పెట్టండి, మీకు తెలిసిపోద్ది అన్న. అంటే సరేనండి, మరి ఏం చేద్దామంటే ఇలా చేయించుకోండి అని చెప్పాను. మీరు ఎట్లా అంటే అట్లా తయారు చేయండి, నాకు బాగుండాలి అన్నదా. సరే అండి, అయితే మీకు ఎలా కావాలో చెప్పండి, ఆ విధంగా తయారు చేద్దామన్నాను. ఆ విధంగా ఇది తయారు చేయడం జరిగిందండి. అయితే ఇందులో వచ్చి హై పవర్ బోర్డులు వాడడం జరిగిందండి. తర్వాత ఫ్రంట్ ప్యానల్ కూడా అతను పంపించేటప్పుడు డ్యామేజ్ అయిపోయిందండి. కొరియర్లో డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయితే ఫ్రంట్ ప్యానల్ కూడా మార్చడం జరిగింది. అయితే ఈ ప్యానల్ వచ్చి నేను ఒక కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి తయారు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆస్ట్రా కిట్లతోటి ఉండేది ఇది ఒకటే ప్యానల్ ఉందండి నా దగ్గర. ఈ ఒక ప్యానల్లో అతనికి వేయడం జరుగుతుంది. అయితే నేను అనుకుంటున్న ఆంధ్రలోనే ఇదే మొదటి ప్యానల్ అనుకుంటున్నాను ఈ డిజైన్ తోటి రావడం. నాకైతే ఈ ప్యానల్ డిజైన్ అయితే మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లోపల కూడా ఏ కామెంట్స్ చేసినా ఏంటన్నది మీకు తెలియజేస్తానండి. అయితే ఫ్రంట్ వచ్చండి మనకు మీరు ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి, ఈ సైడ్ మాస్టర్ వాల్యూమ్ అండ్ ఎన్కోడర్ అండి. తర్వాత పవర్ స్విచ్ అండి. తర్వాత ఆస్ట్రా ఫ్రంట్ ప్యానల్ అండి. అలాగే సబూపర్ ఫ్రీక్వెన్సీ ఇచ్చానండి. ఇది ఇంకా అతను అన్నారు నాకు ఫ్రీక్వెన్సీ ఇవ్వండి గురుగారు అంటే ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరిగింది. అయితే రెండింటి కూడా నాబులు వచ్చండి, ఎక్కడికి నాబులు ఇవ్వడం మాత్రం జరిగిందండి. అలాగే ఈ బాటమ్ బుష్లు వచ్చండి, వైట్ కలర్ బాటమ్ బుష్లు తీసుకోవడం జరిగింది. అయితే మనకు ఈ యాంప్ వచ్చండి అప్రాక్స్ మినిమం 20 kgs దగ్గర ఉంటుందండి. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్లు కూడా హెవీగా ఉన్నాయి కాబట్టి 20 kgs దగ్గరలోకి రావచ్చండి. అయితే లోపల కాంప్లైంట్స్ ఏమేసానో ఏంటనేది తెలియజేసే ముందండి, బ్యాక్ సైడ్ కూడా మీకు చూపించేస్తానండి. చూస్తున్నారు కదండి, బ్యాక్ సైడ్ మనకి ఈ సైడ్ వచ్చండి కంప్యూటర్ సాకెట్ ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే క్యాబినెట్ కూడా హెవీ క్యాబినెట్ అండి. ఇది 4.5 inches వచ్చి 50 నుంచి డెప్త్ వస్తుందండి క్యాబినెట్. అందువల్ల హెవీ క్యాబినెట్ అవ్వడం వల్ల మనకి కంప్యూటర్ సాకెట్ ఉండడం మంచిదండి. మనకి వైర్ తోటి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకోసం కంప్యూటర్ సాకెట్ ఇచ్చాను. అలాగే 2 ఫ్యాన్లు అండి. ఈ 2 ఫ్యాన్లు ఇచ్చాను, ఒకటి అవుట్ ఉంటుందండి, ఒకటి ఇన్ ఉంటుందండి. రెండింటి కూడా జాలీలు బిగించడం జరిగిందండి. అలాగే ఈ సెంటర్ అండి మనకు ఆస్ట్రా బ్యాక్ ప్యానల్ అండి. మనకు ఆస్ట్రా బ్యాక్ ప్యానల్లో ఏముంటాయి ఏంటన్నది చిన్నపిల్లల్ని అడిగినప్పుడు చెప్పేస్తున్నారు, ఇంకా దానికోసం వివరించే అవసరం లేదు. అలాగే మనకి ఇవ్వచ్చండి స్పీకర్ అవుట్పుట్లు అండి. ఇవి కూడా మనం బనానా సాకెట్ తోటి ఇవ్వడం జరుగుతుందండి. అతనికి అయితే బనానా సాకెట్ చెప్పలేదు, కానీ నేను ఈ క్యాబినెట్ తీసుకునేటప్పటికల్లా బనానా సాకెట్ తోటి వస్తాయి. మామూలుగా ఉన్నాయి, నేను ఆల్రెడీ నా దగ్గర పర్చేజ్ చేసినవి బనానా సాకెట్లు చేశాను కాబట్టి ఇక బనానా సాకెట్ తోటి ఇచ్చడం జరుగుతుందండి. ఇదండి బ్యాక్ సైడ్. అయితే లోపల కాంపోనెంట్స్ కూడా ఏమేసానో మీకు చూపిస్తానండి. చూడండి ఒకసారి మొత్తం యానపర్ ఫ్రంట్ లుక్ ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చిందండి. మరి మీకు ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. లోపలే ఏం పార్ట్స్ వేసామన్నది ఒకసారి లాంగ్ లుక్లో చూడండి. మీరు చూడొచ్చండి, ట్రాన్స్ఫార్మర్ 45045 10 ఆంపర్ తీసుకున్నానండి. అంతే 450 వాట్ వరకు. దీనికి వచ్చండి కెపాసిటీలు 63 volts 10,000 UF కెపాసిటీలు 4 కెపాసిటీలు తీసుకున్నానండి. అలాగే డైవర్డ్ వచ్చండి 50 ఆంపర్ డైవర్డ్ తీసుకున్నానండి. ఎందుకంటే 45 volts కాబట్టి కొంచెం డైవర్డ్ కూడా మనకి హెవీగా ఉండాలనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగిందండి. అలాగే రెండో ట్రాన్స్ఫార్మర్ వచ్చండి 26 volts అండి. 24 volts అయితే మాత్రం కాదు, 26 volts 10 ఆంపర్ తీసుకున్నానండి. ఇది 5 ఛానల్ కోసం. తర్వాత వచ్చండి 1.5 amp 12 volts అండి. అలాగే 0-12 వచ్చండి 1 amp అండి. అయితే ఈ ట్రాన్స్ఫార్మర్లు వచ్చండి 12-0-12 వచ్చండి 2 amp, 0-12 వచ్చండి 2 amp అండి. ఇందులో 2 amp వచ్చింది, ఇందులో 1.5 amp 1 amp వచ్చిందండి. ఇక్కడ అదే తేడా అండి. అయితే మనకు దీనికి వచ్చి 50 volts 10,000 UF కెపాసిటీలు 2 తీసుకున్నానండి. తర్వాత 35 amp డైవర్డ్ కూడా తీసుకోవడం జరిగిందండి. అయితే కూలింగ్ పర్పస్కి వచ్చండి ఇక్కడ 4 ఫ్యాన్లు ఉపయోగించానండి. ఒకసారి చూడొచ్చు మీరు. ఏంటిది 4 ఫ్యాన్లు వేసారని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ బ్యాక్ సైడ్కి 2 ఫ్యాన్లకి మనకు శామ్స్ ఇచ్చాడు కాబట్టి 2 బిగించానండి. లోపల అయితే ఖచ్చితంగా 2 ఫ్యాన్లు వేయవలసిందండి ఏ యాంప్కైనా. కాబట్టి లోపల 2 ఫ్యాన్లు వేసానండి. ఆ 2 ఫ్యాన్లు కూడా లోపల ఉంటాయండి. తర్వాత ఇదొకటి లోపలికి వస్తుందండి గాలి, ఈ ఫ్యాన్ వచ్చి బయటికి వెళ్ళిపోద్దండి. అందుకోసం 4 ఫ్యాన్లు తీసుకోవడం జరిగిందండి. అయితే మనకు
డాల్బీ కంటెంట్ కోసం వచ్చండి ఆస్ట్రా వెర్షన్ 8 అండి. ఇది 7.1 కిట్. అయితే అతను 5.1 మాత్రమే వాడుతుంది కాబట్టి 5.1కి మాత్రమే ఇది చేసి ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో అతను ఎప్పుడైనా చేసుకుంటానంటే ఒక ఫ్యాన్ తీసేసుకొని ఇక్కడ 7.1 చేసేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఈ ఛానల్కి వచ్చండి, మీరు ఇక్కడ చూడొచ్చండి శంకర్ ఆడియోస్. అంటే శంకర్ ఆడియోస్ అనబోతుంది మీకు కొంతమంది గుర్తుకొచ్చేది ఏంటంటే మన రాజమండ్రిలో శంకర్ ఆడియోస్ ఉంటుంది, ఆ శంకర్ ఆడియోస్ అనుకుంటారేమో. కాదండి, ఇది వచ్చండి తమిళనాడులో శంకర్ ఆడియోస్ అతను బోర్డు తయారు చేస్తున్నారండి. ఇది వచ్చండి పర్ ఛానల్ వచ్చండి మనకు 140 to 150 వస్తుందండి. ఇది మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. తొసిబా ఒరిజినల్ ట్రాన్సిస్టర్ అండి, చూస్తున్నారు కదండి. తొసిబా 5200 ఒరిజినల్ ఐసీలు అండి. సారీ అండి, ఐసీలు అంటున్నాను, ట్రాన్సిస్టర్ అండి. సఫరింగ్ వచ్చేటప్పుడు అండి ఇది ఐబీ ఆడియోస్ పడుతుంది. ఇదేంటి ఇది కూడా కొత్తగా అనిపిస్తుందని మీరు అనుకోవచ్చు. ఇది మహారాజా కాపీ అండి, కానీ ఎక్సలెంట్ ఉందండి. స్మూత్ బేస్ హార్డ్ బేస్గా చాలా బాగుంది. అయితే మహారాజాలో వచ్చిన గెయిన్ ఎక్కువ ఉంటుందండి, ఇందులో కొంచెం గెయిన్ తక్కువ ఉండడం వల్ల క్లారిటీ ఉందండి. అందువల్ల ఈ ఐబీ ఆడియోస్ అనేది సఫరీ తీసుకోవడం జరిగిందండి. అలాగే స్పీకర్ ప్రొడక్షన్కి వచ్చేటప్పటికండి 6 ఛానల్ ఎక్స్ట్రీమ్ స్పీకర్ ప్రొడక్షన్ తీసుకోవడం జరిగిందండి. ఇంకా ప్రతి ఒక్కరు ఇదే స్పీకర్ ప్రొడక్షన్ తీసుకుంటున్నారు, ఎందుకంటే దీనికోసం వివరించేది ఏం లేదండి. ఇందులో వచ్చండి రిలేలు వచ్చి డాట్ కంపెనీ 3NX రిలేలు వాడడం జరిగిందండి. అయితే మనకు సబూపర్కి వచ్చండి మహారాజా 8 ట్రాన్సిస్టర్లు సబూపర్ బోర్డు తీసుకోవడం జరిగిందండి. అది కూడా మీకు చూపిస్తాను, చూస్తున్నారు కదండి. మహారాజా థండర్ మోనో అండి 8 ట్రాన్సిస్టర్లు తీసుకోవడం జరిగిందండి. అయితే ఈ మహారాజా థండర్ మోనో కోసం సింగిల్గా ఒక ట్రాన్స్ఫార్మర్ అండి, ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చే దీనికోసం వేయడం జరిగిందండి. అలాగే 26 10 ఆంపర్ వచ్చండి ఈ 5 ఛానల్ బోర్డుకి తీసుకోవడం జరిగిందండి. చూడండి బోర్డు కూడా ఎంత ముద్దు వస్తుందో, మొత్తం ఎస్ఎండి కాంపోనెంట్స్ తోటి తయారు చేయడం జరిగిందండి. అయితే ఇది పక్కగా మనం వాడవలసింది 8 ohms లోడ్ మీద వేసుకుంటే ఎక్సలెంట్గా వర్క్ అవుతుందండి. మనకు 4 ohms లోడ్ అని ఇచ్చాడు కానండి, 8 ohms వేసుకుంటేనే బాగుంటుంది అని నా ఉద్దేశం. అయితే ఇవన్నీ కూడా అండి ప్రతిదీ ఎస్ఎండి కాంపోనెంట్స్ హై క్వాలిటీ కాంపోనెంట్స్ ఉపయోగించడం వల్ల ఈ బోర్డు కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఇది వచ్చండి ప్రతి కెపాసిటీలు వచ్చండి ఇవి కెల్ట్రన్ అండి. మనకి మంచి కెపాసిటీలు ఏమైనా ఉన్నాయి అని అనుకుంటే ఒక కెల్ట్రన్ బెస్ట్ ఆఫ్ ఆల్ అండి. మన దగ్గరలో దొరికాయి. ఫ్యాన్ల కోసం ఒక బగ్ బోర్డు ఉపయోగించాను, రిమోట్ కిట్ కోసం ఒక బగ్ బోర్డు ఉపయోగించాను. ఇక్కడ 2 బగ్ బోర్డు ఉపయోగించడం జరిగిందండి. అయితే వైరింగ్ కూడా ఎట్లా చేశాను ఏంటన్నది కొంచెం మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఇది ఫ్రంట్ కూడా మీకు చూపిస్తాను, వైరింగ్ ఎట్లా చేశాను ఏంటన్నది మీరు మొత్తం చూడొచ్చండి. ఒకసారి మీకు లాంగ్ నుంచి చూడండి, ఎట్లా అనిపించింది ఏంటన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంకా ఎవరికైనా ఇలాంటి యాంప్లు కానీ లేదంటే సబూపర్ యాంపులు కానీ పవర్ యాంపులు కానీ ఏమైనా కావాలనిపిస్తే కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. లేదా మీకు ఎటువంటి సందేహాలున్నా ఫోన్ చేసి తెలుసుకోవచ్చండి. ఇక ఉంటానండి. జై హింద్.